ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ని చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 6 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజు శాంసన్ మరోసారి అదరగొట్టి ఈ సీజన్ లో రెండో సెంచరీని నమోదు చేశాడు. 4లు 6లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ పక్క మిగతా బ్యాట్స్మెన్లు విఫలమైన తాను మాత్రం చివరి వరకు క్రీజ్ లో ఉండి ఒంటి చేత్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ముంబై ముందు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చేజింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ చెన్నై బౌలర్ల దాటికి 19 ఓవర్లలోనే 104 పరుగులకి కుప్పకూలింది. ముంబై బ్యాటర్లు ఎవరు కూడా కనీస ప్రతిఘటన చూపలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ 36, తిలక్ వర్మ 37 మినహా ఎవరు రెండంకెల స్కోర్ ను దాటలేకపోయారు. సిఎస్కే బ్యాటింగ్ సమయంలో ముంబై బౌలర్లు ఆరంభం నుంచే పరుగులు ఇచ్చారు. ఓ పక్క వికెట్లు తీస్తున్న సంజు దెబ్బకి ఓవర్ కి 10 చొప్పున పరుగులు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే ఏకంగా 2 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్ కు 19 పరుగుల ఎకానమీతో బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా అలా బౌలింగ్ చేయడం సిఎస్కే బ్యాటర్లు పవర్ ప్లే లో పరుగుల వద్ద పారించారు. ఆ దెబ్బకు తాను బౌలింగ్ చేయకుండా క్రిస్ బాగత్ కు బౌలింగ్ ఇచ్చాడు. తాను కూడా 15 పైన ఎకనామీతో 2 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చాడు. ఆరంభంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో పరుగుల వరద పారితే చివర్లో న్యూ బౌలర్ క్రిస్ బాగత్ బౌలింగ్ లో సంజు చెడుగుడు ఆడుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ ఓటమి అనంతరం హార్దిక్ పాండ్యా తప్పు తనది కాదు మిగతా వాళ్ళది అన్నట్టుగా పోస్ట్ మ్యాచ్ లో చెప్పుకొచ్చాడు. టాప్ ఆర్డర్ వైఫల్యమే మ్యాచ్ ఓటమికి కారణమని హార్దిక్ పాండ్యా అన్నాడు. కానీ తన కెప్టెన్సీ బ్యాటింగ్ బౌలింగ్ వైఫల్యంతో తాను కూడా కారణమని చెప్పలేదు. మిగతా వాళ్ళ మీదే ముంబై ఓటమిని నెట్టేశాడు. ఈ విషయంలోనే హార్దిక్ పాండ్యాపై సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ముంబైకి ఇలా వరుస ఓటమిలకి కారణం అసలు నీ అనౌచిత నిర్ణయాల వల్లేనంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఒక కెప్టెన్ గా బ్యాటింగ్ బౌలింగ్ ఏది నువ్వు సక్రమంగా నిర్వర్తించావంటూ నువ్వే అలా ఫెయిల్ అయితే మిగతా వాళ్ళు ఎలా రాణిస్తారంటూ అందులోనూ వాళ్లే మిస్టేక్ చేస్తున్నారు నేను మాత్రం కాదు అన్నట్లుగా వ్యాఖ్యానించడం సరికాదంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ముంబై ఓటమికి కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే పెద్ద కారణం నువ్వే. నీ ఫెయిల్యూర్ ను పక్కన పెట్టి మిగతా వాళ్ళు సరిగ్గా ఆడలేదనడం సరికాదని హార్దిక్ పాండ్యాపై గవాస్కర్ మండిపడ్డాడు. కాగా ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లోనూ కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించి 5 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. దీంతో మిగిలిన మరో 7 మ్యాచ్ల్లోనే గెలిస్తేనే ముంబై ఇండియన్స్ కు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. కానీ ముంబై పరిస్థితి చూస్తుంటే ఈ సీజన్ లో అంత సీన్ లేదనిపిస్తుంది.